అభి హాయ్. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా సినిమా చేసినట్టు బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఐడియా మీకు ఎలా వచ్చింది, దీన్ని ఎలా చేశారు? నేను యాక్చువల్గా అంటే ఎప్పుడు కొత్తగా కాన్సెప్ట్స్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాను. స్కిట్స్లో కూడా అలాగే చేసేవాడిని అండ్ మూవీస్లో కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుందని ఆలోచించి ఒకసారి ఇలాగే మన మల్లెమాల ఆఫీస్ ముందు నుంచి కారులో వెళ్తున్నప్పుడు ప్రసాద్ ల్యాబ్స్, ఇదే ప్రసాద్ ల్యాబ్స్ పక్కన రోడ్లో ఒక అంబులెన్స్ వెళ్తుంది. సో అంబులెన్స్ వెళ్తున్నప్పుడు అది చూడగానే అయ్యో పాపం అంబులెన్స్ లోపల పేషెంట్ పరిస్థితి ఏంటో, బ్రతుకుతారో చనిపోతారో తెలియదు కదా, దేవుడు కొంచెం టైం ఉందా లేదా అనేది తెలిస్తే బాగుంటుంది అని మైండ్లో అనుకొని అలా డ్రైవ్ చేస్తూ కార్లో ఉన్న స్పీడోమీటర్ చూస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న నంబర్స్ చూస్తుంటే 40, 50, 60 ఆ నంబర్స్ స్పీడ్ నంబర్స్ చూస్తున్నప్పుడు ఇలాగే ఏజ్ నంబర్స్ కూడా తెలిస్తే ఎలా ఉంటుంది అనే థాట్ అక్కడ స్టార్ట్ అయింది. దాన్ని ఒక సీరియస్ స్టోరీగా చెప్తే బాగుంటుందా, కామెడీగా చెప్తే బాగుంటుందా అనే కొంచెం డిస్కషన్స్ చేసుకుని దెన్ శ్రావణి గారితో పాయింట్ చెప్పిన తర్వాత దాన్ని ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్తే బాగుంటుందని అక్కడి నుంచి డెవలప్ అయింది స్టోరీ. కానీ థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమా ఇది, ఓటీటీలో ఎందుకు ముందు తీసుకొస్తున్నారు? మేము యాక్చువల్గా ఫస్ట్ దీన్ని వెబ్ సిరీస్ లాగా చేద్దాం అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది. దీన్ని వెబ్ సిరీస్ లాగా కొంచెం లెంత్ ఎక్కువ ఉండి కాకుండా మన సినిమా నార్మల్ ఫీచర్ ఫిల్మ్ లాగా అయితే బాగుంటుందని అనిపించింది. సో అది ఓటీటీకి చేసిన, థియేటర్కి చేసిన, సినిమా చేయాలనే ఒక కోరికతో చేశాం కాబట్టి ఆ ప్రొఫెషనల్గా అంత క్వాలిటీ ఉండాలి అనే దాంతో అలా చేయడం జరిగింది. సో థియేట్రికల్ ఫీల్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అభి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్గా ఫస్ట్ టైం కార్డు పడుతుంది, అంతే. ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఎక్స్పీరియన్స్ ఎంతో చెప్తే ఏది తెలిసిపోతుంది, చూడడానికి కుర్రోళ్ళ కనబడుతున్నాడు తప్ప. డైరెక్టర్ అది ఈ స్టోరీ రాజ్ తరుణ్కి చెప్పారా, ఇంత ముందుకు ఎవరికైనా చెప్పారా? ఇందాక వచ్చింది అట్లా రాజ్ తరుణ్ గారికి చెప్పాము ఫస్ట్. అంటే మేము ఈ స్టోరీ అనుకున్నప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు సినిమాలో చూస్తే అక్కడ చిరంజీవి అని వస్తున్నప్పుడు హై ఒక ఎనర్జీ ఉండాలి, లేకపోతే అని చెప్పి చంపేశాను నేనే చంపేశానని చెప్పి ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది రాజ్ తరుణ్ గారు అయితే కరెక్ట్గా ఉంటుండ్రు, ఆయన అయితే కరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న క్యారెక్టర్కి రాజ్ తరుణ్ గారే ఆ ఎనర్జీ డెలివర్ చేయగలుగుతారని ఆయన్నే అప్రోచ్ అయ్యాము. ఆయనకు చెప్పిన తర్వాత విన్నారు, కొంచెం టైం తీసుకొని ఎస్ అని చెప్పారు. సో అలా ఓకే అయిపోయింది అన్నట్టు. రాజ్ తరుణ్ గారు, అండి. సో ఈ మధ్యన మీ సినిమాలు అంతా పర్ఫామ్ చేయట్లేదు బాక్స్ ఆఫీస్ వద్ద. ఈ మూవీ అదంటే థియేటర్కి వస్తే బాగుండేదని మీకు అనిపించలేదా? ఎట్లా అంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా ఆహానే అండి, ఆహా అనుకునే. బట్ నేను ఇప్పుడు వాట్ ఐ బిలీవ్ ఇస్ కంటెంట్ ఇస్ కంటెంట్. అంటే థియేటర్లో చూసినప్పుడు మనకి ఆ అంబియన్స్, ఎఫెక్ట్, అది ఇచ్చే కిక్కు అది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎంటర్టైన్ అవ్వడానికి చూసినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసినా సరే అంతా ఎంటర్టైన్ అవుతాం ఖచ్చితంగా. సో నాకు ఏదైనా సరే కంటెంట్ ఇస్ కంటెంట్. ఐ రియలీ లవ్ ద కంటెంట్. సో ఆహా కేమ్ టు మీ విత్ ద కంటెంట్ అండ్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ ఓకే టు డూ ఇట్. అంటే ఈ కాన్సెప్ట్ మన దగ్గర లేదు కదా, జనాలకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఒక డౌట్. అంటే లాస్ట్లో చిన్న తేగి చదివాం కదా, పార్ట్ 2 థియేటర్లో వస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే మీరు థియేట్రికల్గా ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కంటెంట్ పరంగా మీరు కొంచెం గ్రో అవుతున్నారు. ఆనెస్ట్లీ ప్రతి సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది చేస్తారండి. బట్ ఐ హోప్ వెరీ సూన్, నెక్స్ట్ ఇయర్ అయితే, ఈ ఇయర్ యాక్చువల్లీ వెరీ సూన్ మై ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. దాని ప్రమోషన్ చిరంజీవి రిలీజ్ అయిన తర్వాత విల్ స్టార్ట్ ప్రమోటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ ఇయర్ వరస్గా ఉన్నాయి. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్స్. ఒకప్పుడు నా సినిమాలు ఎంజాయ్ చేసినట్టే ఎంజాయ్ చేస్తారని. అండ్ ఎంత ముందుకంటే కూడా ఇంకా అతి జాగ్రత్తతో, విపరీతమైన ప్యాషన్తో చేస్తున్నాను నేను. సో ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ దోస్ ఫిల్మ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి ప్రొడ్యూసర్ గారు. సో ఆహాలో ఈ మధ్యన కంటెంట్ రావట్లేదు, కొత్తగా కొంచెం గ్యాప్ వచ్చింది. ఏం జరిగింది? యాక్చువల్లీ అంత ఏమీ గ్యాప్ లేదండి. ఎందుకంటే మీరు ఈ క్యాలెండర్ ఇయర్ చూస్తే అన్స్టాపబుల్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో అన్స్టాపబుల్ వచ్చింది. దాని తర్వాత కంటిన్యూస్గా షోస్ ఉన్నాయి. షెఫ్ మంత్ర ప్రాజెక్ట్కే చేసాము సుమా గారితో, జీవన్ గారితో. దాని తర్వాత సర్కార్ మళ్ళీ సుధీర్ గారితో చేసాము. దెన్ మోస్ట్ రీసెంట్గా 1 నవంబర్కి
ఇండియన్ ఐడల్ కంక్లూడ్ చేసామండి. అంటే ఇట్స్ 2.5 month సిరీస్ అండ్ ఇమీడియట్గా విదిన్ 6 to 7 days చిరంజీవి వస్తుంది. దాని తర్వాత విదిన్ అబౌట్ 14-15 days ఇంకొక మూవీ వస్తుందండి. దెన్ టువర్డ్స్ అరౌండ్ 21st or something మళ్ళీ ప్రాజెక్ట్ కే షెఫ్ మంత్ర వస్తుందండి. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ద మంత్ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ధూల్పెట్ అని క్రైమ్ సిరీస్ వస్తుంది. సో ఇలా కంటిన్యూస్గా కాంటెంట్ వస్తుందండి. మీరు అడుగుతున్నారు ఫిక్షన్ కాంటెంట్ ఉందా లేదా అని. ఐ థింక్ దట్స్ యువర్ క్వశ్చన్ అండి. సో ఫిక్షన్ కాంటెంట్ టైం టు టైం మేము చేస్తున్నాం అండి. ఇట్స్ నాట్ దట్ అంత పెద్ద గ్యాప్ ఏమీ లేదు. మేబీ పర్సెప్షన్ అది, ఎందుకంటే హోమ్ టౌన్ అని April-Mayలో చేసామండి. సో వెబ్ సిరీస్, దాని తర్వాత ఇది వస్తుందండి. కొంచెం స్పీడ్ తగ్గినట్టు ఫీలింగ్ ఫిక్షన్ కండి. అవునండి, ఐ మీన్ ఫేర్ పాయింట్ అని మీ వ్యూ తీసుకుంటాను. అండ్ బై ద వే నేను మర్చిపోయాను, 3 Roses కూడా అనౌన్స్ చేశారు మా MC గారు. సో వరుసగా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫిక్షన్ కాంటెంట్ అండి. అండ్ ఇంకోటి ఐ వాంటెడ్ టు యాడ్ టు యువర్ పాయింట్ అండి. మీరు అడిగారు కదా OTT వర్సెస్ ఇది. యాక్చువల్లీ ఇన్నోవేట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఛాలెంజ్ ద రూల్స్ అండి. హూ సేస్ దట్ థియేటర్ హ్యాస్ టు బి ద ఫస్ట్ గో టు ప్లాట్ఫామ్. వెరీ సూన్ నా మూవీ థియేటర్లో కూడా వస్తుంది. సో ఐ కుడెంట్ సే మచ్ అబౌట్ ఇట్. నేను OTT ప్లాట్ఫామ్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నానండి. సో ఐ వాజ్ జస్ట్ కిడింగ్. ఐమ్ సింగ్ ఇప్పుడు ఈక్వల్గా అయిపోయింది. వెదర్ ఇట్ కమ్స్ ఆన్ థియేటర్లో వస్తే ఇట్స్ గ్రేట్, బట్ OTTలో కూడా యాజ్ అన్ ఒరిజినల్ అండ్ యాజ్ అ స్ట్రాటజీ మనం పర్స్యూ చేస్తున్నాం అండి. ఆహా ఇస్ పర్స్యూయింగ్ అ స్ట్రాటజీ వేర్ డైరెక్ట్ టు OTT మూవీస్ చేస్తున్నాం. చిరంజీవి ఇస్ వన్ ఆఫ్ దెమ్. because of all OTTs are ruling the film industry to dominating the releases, and they are giving the rules and regulations for the releases and all this. So AHA is some steps back, so that's what we ask. Sir, అలా ఏం కాదు. I mean, who are we to give rules and regulations to others? మనం we have our own guidelines for ourselves, కానీ వేరే వాళ్ళకి we are no one to give rules and regulations to others అండి. We want to have good content. ఇప్పుడు రాజస్థాన్ గారు కూడా చెప్పారు కదా, ఫైనలీ కాంటెంట్ ఇస్ వాట్ మ్యాటర్స్ అండి. వీ వాంట్ టు హ్యావ్ గుడ్ హోల్సమ్ content for the entire family on the platform, and that's what we are trying to do, and I think Chiranjeevi was a big example of that. Ravi garu sir, ఒక్క నిమిషం. రాజ్ తరుణ్ గారు, సో మీ పర్సనల్ లైఫ్లో చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి, దాని నుంచి అది క్లోజ్ అయిందా ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? మీరు ఇంకా క్వశ్చన్ అడుగుతున్నారంటే ఓపెన్ అన్నట్టు ఉందా మరి? అంటే లేదండి, వస్తా ఉంది, మధ్యలో వస్తా ఉంది దాని రిలేటెడ్. నేను షూటింగ్ తప్ప సినిమాలు తప్ప అసలు ఇంకేం నా మైండ్లో ఉంచుకోలేదండి. కంప్లీట్లీ ఆన్ దట్. నాకు చెప్పినట్టే నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ షూర్ యూ విల్ బీ వెరీ హ్యాపీ టు సీ మై వర్క్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు సార్, యాక్చువల్లీ మీరు ఇందాకే చెప్పేసి ఉన్నారు హోమ్ టౌన్ తర్వాత చిరంజీవితో వచ్చారని చెప్పి. ఫిక్షనల్గా కొంచెం ఒక చిన్న గ్యాప్ అన్నది వచ్చింది. అంటే త్రూ ఎంత ప్రోగ్రామ్స్ ద్వారా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినా సరే దేర్ విల్ బి అ సర్టెన్ ఆడియన్స్ ఫర్ ఫిలిం ఆల్సో, ఫిలిం పరంగా చూడడానికి. సో అంటే ఈ కథతోటి రావడానికి హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ ఆన్ దిస్ అంటే ఏం చెప్తారు సార్? పర్టికులర్గా ఈ స్టోరీ తోటి ఇప్పుడు ఆఫ్టర్ హోమ్ టౌన్ ఫిక్షనల్గా యు ఆర్ కమింగ్ విత్ చిరంజీవి కాబట్టి. ఆన్ అ 10-point scale 11 on 10. You're making the bar very high actually. లేదండి, నేను కాదు. I think people like Raj Tarun and Abhi and the entire cast and crew, our production house and our own super talented team, Shravani, Srinivas and others, I think they are the people who've set that bar, and which is why na confidence vastundi that I think on a 10-point scale it should be 11 on 10. Super to hear that sir. Actually మీ లైనప్స్ ఉన్నాయి అన్నారు కదా సార్, అవైనా సరే ఫాస్ట్గా వస్తాయా లేదంటే ఇట్ టేక్స్ ఎనీ గ్యాప్ ఏమైనా ఉందా ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే చెప్పానండి, ఇప్పుడు చిరంజీవి తర్వాత యూఆర్ టాకింగ్ ఫిక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఫిక్షన్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ మళ్ళీ ఒక క్రైమ్ సిరీస్ ఉందండి. దాని తర్వాత డిసెంబర్లో 3 Roses season 2 వస్తుందండి. సో కంటిన్యూస్గా వీ హ్యావ్ సంథింగ్ ఆర్ ది అదర్. జనవరి అండ్ ఫిబ్రవరిలో ఇంకొక షో ఉంది. సో అది ఇంకా అనౌన్స్ చేయలేదు పబ్లిక్గా, బట్ వీ హ్యావ్ కంటిన్యూస్ ఫిక్షన్ ఉంటుందండి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చాలా థ్యాంక్స్ అండి. అభి గారు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చూడంగానే తెలుగులో అయితే చాలా కొత్తగా అనిపించింది, మీటర్ కానీ ఇది కానీ. అయితే హాలీవుడ్లో ఇన్ టైమ్ అని ఒక పిక్చర్ ఉంది సేమ్, అందులో కూడా హీరోకి ఇలాగే జనాలది తెలుస్తూ ఉంటుందన్నమాట.
సో ఏంటి మీటర్, అక్కడ కూడా ఒక మీటర్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అది ఆయుష్ తెలియడం కాదండి వాళ్ళ. సో ఇట్స్ దేర్ కరెన్సీ బేసికలీ. ఓకే, ఐ సీన్ దట్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఐ థింక్ ఇట్ రిలీజ్ 2009 or something. అదే కొంచెం ఒక్కసారిగా అలా చూడగానే రెండు సిమిలర్ గా ఉన్నాయి అన్నట్టు అనిపించింది. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా చూడలేదు. అయితే ప్యారలల్ థాట్స్ కావచ్చు, లేకపోతే అంటే ఇది ఖచ్చితంగా మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక అంబులెన్స్ వెళ్తున్నప్పుడు కార్లో ఉన్న స్పీడోమీటర్ని చూసి ఒక ఏజ్ ఇలా తెలిస్తే బాగుంటుంది అనుకొని డిజైన్ చేసుకున్న కాన్సెప్టే తప్ప ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది అయితే కాదు. తర్వాత మా స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ అప్పుడు నేను ఇంకొక పర్సన్తో కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు అతను డెవలప్ చేసి ఇచ్చారు. దాన్ని మేము ఎన్హాన్స్ చేసుకొని మూవీ చేసాం. కానీ ఈ ట్రైలర్ రిలీజ్ అవగానే నాకు పెద్ద ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు. వాళ్ళ సినిమా అబౌట్ టు షూట్ అంట, సేమ్ కాన్సెప్ట్ అంట. ఇదేంటి సార్ ఏజ్ అది తెలుస్తుందా డెత్ అంటే? అవునన్నా సార్ మా సినిమానే అది సార్. ఏంటి సార్ ఇది అని ఒక్కోసారి ప్యారలల్ థాట్స్. బట్ ఐ హోప్ మీరు చూస్తే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసామని అనుకుంటున్నాను. డెఫినెట్లీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ మాకు పాత రాజ్ తరుణ్ అయితే కనిపించారు డెఫినెట్లీ. సినిమా చూపిస్తూ మామ కానీ ఉయ్యాల జంపల్లో కానీ ఏదైతే ఆ స్లాంగ్ తోటి మమ్మల్ని ఎంటర్టైన్ చేశాడో అది మేము ఆన్ స్క్రీన్ చూడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ రాజ్ తరుణ్ గారు. ఇఫ్ నాట్ రాజ్ తరుణ్ గారు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే హూమ్ యూ వుడ్ చూస్ అంటే ఏం చెప్తారు? చాలా టఫ్ కాల్ అండి అది. ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండాలి అనుకుంటే రాజ్ తరుణ్ అయితేనే బాగుంటుందని అనుకున్నాము. వేరే ఆప్షన్ ఇంకా ఆలోచించలేదు అప్పటికి. నువ్వే చేసేస్తా. అభి గారు హాయ్. ఇక్కడ హాయ్. సో అంటే మీ కెరియర్ చూసుకుంటే ఒక జబర్దస్త్ నుంచి చాలా మందికి లైఫ్ ఇచ్చారు మీరు. సో ఒక్కసారిగా డైరెక్టర్ అనగానే కొంచెం టెన్షన్ అలాంటిది ఉందా, లేదంటే ఎలా ఆ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది? అంటే నెక్స్ట్ కూడా జబర్దస్త్ నుంచి చాలా మంది కూడా యాక్టర్స్ అయ్యారు. సో మీరు ఒక పార్ట్ డైరెక్షన్లో వచ్చారు. హౌ డిఫరెన్స్ ఎలా ఉందంటారు లైఫ్? చాలా టఫ్గా ఉంది బ్రదర్. ఎందుకంటే చూసే వాళ్ళకి జబర్దస్త్ నుంచి వచ్చి డైరెక్షన్ ఛాన్స్ తీసుకోవడం చాలా ఈజీ అనుకోవచ్చు. ఎందుకంటే వేణు కూడా డైరెక్టర్ అయ్యాడు, నేను అయ్యాను, ధనరాజ్ అయ్యారు. కాకపోతే ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే ఒక కొత్త పర్సన్ వచ్చి డైరెక్షన్ చేయడం అనేది ఈజీ కావచ్చు. మీరు యాక్టర్ కదా, మీరు జబర్దస్త్ కదా, మీరు డైరెక్షన్ చేయడం ఏంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి మాకు. మీరు చేయగలరా, మీరు డైరెక్టర్గా మీరు కామెడీ స్కిట్స్ చేసుకుంటూ సినిమా డైరెక్షన్ ఎలా, ఈ క్వశ్చన్స్ వల్ల చాలా సినిమాలు అక్కడ దాకా ముహూర్తం వరకు వచ్చి ఆగిపోయినాయి కూడా ఉన్నాయి ప్రయత్నాలు. సో చాలా టఫ్ కాల్. అండ్ ఒక డైరెక్టర్గా మారి ఈ 24 క్రాఫ్ట్స్ని మేనేజ్ చేస్తున్నప్పుడు అది ఇంకో నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే యాక్టర్గా ఉన్నప్పుడు ఏవైతే లగ్జరీస్ మనకు ఉంటాయో డైరెక్టర్గా మారినప్పుడు ఇంకేముండదు, కష్టాలు తప్ప అండ్ టెన్షన్స్ తప్ప. బట్ ఒక కిక్ ఉంటుంది దాంట్లో. సో ఆ కిక్ కోసం చేస్తాను. రాజా రవీంద్ర గారు, చాలామంది హీరోలను వెనుకుండి సక్సెస్ గ్రాఫ్ను పెంచారు. సో రాజ్ తరుణ్ గ్రాఫ్ను కూడా పెంచడంలో మీ కృషి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ గ్రాఫ్ పడిపోవడానికి ఏమని చెప్తారండి? అంటే సినిమా మన చేతిలో ఉండదండి, దాని రిజల్ట్ మన చేతిలో ఉంటే మనకి ఇక్కడ గుడి కడతారు. అది విన్నప్పుడు బాగుంటుందండి, అది స్క్రీన్ మీద ప్రజెంటేషన్ అప్పుడు బాగోపోవచ్చు. అలాగే మనం అనుకున్న థాట్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. చాలా రీజన్స్ ఉంటాయండి సినిమా ఆడకపోవటానికి, ఆడటానికి. సో అది మన చేతిలో ఉండదండి. ఓకే. అభి గారు ఓకే హాయ్. హాయ్ అండి. సో డైరెక్టర్గా స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు ఈ ప్రాజెక్ట్ రాజ్ తరుణ్ గారిని కానీ అండ్ ఆహాకి దగ్గరికి వెళ్ళడానికి కానీ? ప్రాజెక్ట్ అసలుకి మీరు అనుకోగానే స్టార్ట్ అయిందా? బట్ ఎన్ని ఇయర్స్ స్ట్రగ్లింగ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్కి వచ్చింది, ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? నేను డైరెక్టర్గా ఆపర్చునిటీ తీసుకోవడానికి అయితే ఒక 12 సంవత్సరాలు పట్టిందండి. బట్ చిరంజీవాకి మాత్రం ఒక 2 years, 1.5 to 2 years. అంతకుముందు వేరే స్క్రిప్ట్స్తో ఉన్నాను, తిరిగాను. బట్ చిరంజీవాకి 1.5 year to 2 years మ్యాక్స్. ఓకే. సో చూస్తే కనుక ఇప్పుడు వేణు గారు కూడా జబర్దస్త్ నుంచి వచ్చారు, ఒక మూవీ తీశారు. సో నెక్స్ట్కి చాలా గ్యాప్ వచ్చింది. సో మీరు నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి? అంటే ఈ మూవీ ఇప్పుడు మేము చూసాం కాబట్టి బాగుంది. సో నెక్స్ట్ మీకు కూడా సెకండ్ మూవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉందండి. ఇంకొక సాంగ్ కంప్లీట్ అయిపోతే సినిమా, అది కూడా కామాఖ్య అని ఇంకో మూవీ చేస్తున్నాను. సో ఐఎమ్ డైరెక్టింగ్ దట్ మూవీ. సముద్రకని గారు, అభిరామి గారు, శరణ్య అంత కాస్ట్ ఉంది. అండ్ ఆ సినిమా ఆల్మోస్ట్ ఇంకొక సాంగ్ అయిపోతే ఫినిష్డ్, షూట్ అయిపోతుంది.
రాజా రవీంద్ర గారు చెప్పండి సార్. మీరు సూపర్ యాక్టర్ అందరికీ తెలుసు, బట్ నాకున్న ఇది నా అవుట్ ఆఫ్ ది బాక్స్. రాజ్ తరుణ్ గారు ఉన్న ప్రతి మూవీలో మీరు ఉంటారా, లేదా మీరు ఉన్న మూవీలో రాజ్ తరుణ్ గారు ఉంటారా? ఏంటి ఈ బాండింగ్? అంటే అండి నేను యాక్టర్ కదా, నేను ఆయనకన్నా ముందు వచ్చాను కదా, ఆయన అన్ని సినిమాల్లో నేను ఉండండి. అంటే మీరు నా చాలా తక్కువ సినిమాలు చూసినట్టున్నారు అయితే. పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే ఆయన నేను ఉంటే కానీ మీరు సినిమా చూడరు అనమాట. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను చాలా మంది డేట్లు చూస్తుంటాయండి, అన్ని సినిమాల్లో ఉన్నాను కదా, అంటే నా సరిపోయే క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్ నాకు ఇస్తా ఉంటారు. రాజా రవీంద్ర గారు హాయ్ అండి. హాయ్ అండి. ఇంత బిజీలో కూడా వచ్చారు ప్రమోషన్స్ కి. బిజీగా కదండి, కింద అర్జున్ గారి సినిమా చూపిస్తుంటే ఆయన జూపల్లి జగపతిరావు రమ్మంటే కిందకి వెళ్ళా. ఓకే అండి. అభి గారు అంటే జబర్దస్త్ నుంచి ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు అండ్ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీది. అభి గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఒపీనియన్, సినిమా షూటింగ్ జరిగింది కదా, సినిమా అయిపోయింది కదా. అండ్ అంటే క్యారెక్టర్ కోసం అంటే చిన్న డైరెక్టరా చిన్న హీరోనా అలా ఆలోచించకుండా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏటగారం కదా. నో సార్, క్వశ్చన్ కదా, అది ఏటగారంలా ఉంది. 100% ఏటగారమే. కరెక్ట్ క్వశ్చన్ ఏంటి? లేదు సార్, అంటే అభి గారు ఫస్ట్ ఇప్పుడు ఆయన బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు ఫస్ట్ గా డైరెక్టర్ గా ఆల్రెడీ వర్క్ చేశారు కదా సార్. మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో కావచ్చు, పెద్ద హీరోస్ తో కావచ్చు, మీరు స్క్రీన్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ మీది. బట్ అభి గారు అనేది ఫస్ట్ సినిమా ఇది. సో అలా అయితే అని కాదు సార్, అంటే ఆయన వచ్చి నరేట్ చేసినప్పుడు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ గురించా లేదంటే మీ క్యారెక్టర్ గురించా, మీ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు నచ్చిన హిట్ పాయింట్ ఏంటి? ఒప్పుకోవడానికి పాయింట్లు ఎన్ని ఉండవు. రాజ్ తరుణ్ గారు, అభి గారు థ్యాంక్స్ అండి ఎవరు ఇంటరప్ట్ చేసినందుకు. అభి గారు, రాజ్ తరుణ్, అభి గారు సో కంగ్రాచులేషన్ సార్. చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సో ఇందాక అన్నట్టు కొంతమంది వింటేజ్ రాజ్ తరుణ్ గారిని తీసుకొచ్చారు. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ వింటేజ్ అంటే అప్పట్లో అనుకో. సో ఇందాక మీరు మాట్లాడుతూ సో ఫస్ట్ వెబ్ సిరీస్ గా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పారు అండ్ ఎండింగ్ కూడా ఏదో పార్ట్ 2కి కొంచెం లీల్లా వదిలేరు. మేబీ వెబ్ సిరీస్ చేసుంటే సో ఎపిసోడ్స్ మొత్తం అన్ని ఎండింగ్ అయ్యేదా? సో సినిమా వల్ల సెకండ్ సీజన్ కి కూడా అంటే వెబ్ సిరీస్ అనుకున్నప్పుడే సెకండ్ సీజన్ కి కూడా స్టోరీ ఎలా ఉండాలి అనేది ఒక లీడ్ అనుకునే ఆ స్టోరీ అనుకున్న తర్వాతనే మేము క్లైమాక్స్లో అలా ఇచ్చాము. సో అది బాగా అనిపించింది. వెబ్ సిరీస్ అయినా సరే సినిమా అయినా సరే ఈ మధ్య ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఎండ్ చేస్తే బాగుంటుంది కదా, అలా ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ పాత సినిమాలో లాగా శుభం కార్డ్ పడే ముందు అందరు నవ్వుకుంటూ హాహా అని క్లోజ్ చేయకుండా ఒక చిన్న సస్పెన్స్తో నెక్స్ట్ ఇంకా చాలా శక్తులు ఉన్నాయి అంటే నేను ఇంకేం చేయాలి అవి ఏంటి అనేది ఒక క్యూరియాసిటీతో ఎండ్ చేద్దాం అనుకున్నాము. అది బాగుంటుంది అనిపించి అలాగే క్లోజ్ చేశాను. ఇదే చాలా హ్యాపీగా ఉంది. అంటే జబర్దస్త్లో చూసిన వాళ్ళందరినీ సినిమాలు చూసిన వాళ్ళకి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఛాన్స్ ఇవ్వడం కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. రాజ్ తరుణ్ గారు హాయ్ అండి. సో మీరు యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అని చాలా మందికి తెలుసు. ఈ దీంట్లో మహేష్ బాబు గారిని కొన్ని ఫ్యూ సీన్స్ దగ్గర ఇమిటేట్ చేశారు కదా, అది మీరు చెప్పారా లేదంటే డైరెక్టర్ గారే? డైరెక్టర్ మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పి ఆ సీన్స్ అలా రాసుకున్నారు? యాక్చువల్గా నాకు తెలీదు ఆయన మహేష్ బాబు గారి ఫ్యాన్ అని నాకు తెలీదు. సీన్లో ఏంటంటే ఒక పోకిరిలో ఎలాగైతే చెప్పన్నా ఇంకేం చేద్దామా వద్దా అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది రాసుకున్నప్పుడు ఎలా రాసుకున్నామంటే ఈ డైలాగ్స్ వచ్చినప్పుడు పక్కన ఒక రౌడీ చేతిలో ఉన్న ఫోన్లో సమరమే అనే సాంగ్ రావాలని చెప్పి సో రాసుకోవడమే అలా రాసుకున్నాము. ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఇంకా ఫ్యాన్ కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. లేకపోతే ఊరికి ఆయన ఇమిటేట్ చేయడం ధైర్యం అయితే నాకు లేదు.
సార్ రీసెంట్గా ఇప్పుడు ఇండియన్ ఐడల్ కంప్లీట్ అయిపోయింది కదా, సో మీరు అంటే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీకు ఎలా వచ్చింది సార్? అంటే షోకి సంబంధించి ఎలా అంటే దాని కంప్లీషన్ గురించి చాలామంది మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఆ ఇండియన్ ఐడల్ షో గురించి అంటే జనరల్లీ ఏదైనా కాంపిటీషన్స్, కొత్త సింగర్స్ వస్తున్నారు, ఆస్పైరింగ్ సింగర్స్ వస్తున్నారు అన్నప్పుడు దాని మీద అటెన్షన్ చాలా ఉంటుంది, ఫ్యామిలీ చాలామంది చూస్తుంటారు. కాబట్టి మీకు ఈ సీజన్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అంటే ఈ సీజన్ ఇప్పుడు 4th సీజన్ అండి. సో ఒక సెట్ ఆడియన్స్, లాయల్ ఆడియన్స్ ఉందండి. సో ఆ ఆడియన్స్ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ గురించి, ప్లస్ ఈసారి యుఎస్ నుంచి కూడా కొంచెం రిప్రజెంటేషన్ ఉండింది, రైట్? యాజ్ ప్రీవియస్ సీజన్ లాగా యుఎస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండింది. క్వాలిటీ ఆఫ్ సింగింగ్ కూడా వాజ్ అట్ అ సర్టన్ లెవెల్ అండి, రైట్? సో ఓవరాల్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. రాజ్ తరుణ్ గారు సార్, ఇక్కడ సార్ లాస్ట్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది చాలా బాగుంది, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు అందులో పాయింట్ అనేది చాలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సార్. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆయుష్ని మీరు చూడగలుగుతారు. అది ఒకవేళ మీ రియల్ లైఫ్లో అలాంటి పవర్ వస్తే మీరు ఏం చేస్తారు? మైక్లో చెప్పండి సార్ ఆన్సర్. అభియన్నా యా, సో ఫస్ట్ మూవీ అనేది ఎవరికన్నా కూడా మెమరబుల్ మూవీ. డైరెక్షన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ యు ఆర్ ఎన్ యాక్టర్ అండ్ ఎ డైరెక్టర్ అండ్ ఎ రైటర్. సో ఫస్ట్ ఫిలిం యూ కంప్లీటెడ్ విత్ ఆహా, ఓటీటీకి వెళ్ళిపోయారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ఫిలిం ఫర్ ఫీచర్ ఫిలిం, మిమ్మల్ని మీరు యాక్టర్గా పెట్టుకుని తీసే అవకాశాలు ఉంటాయా? ప్రొడ్యూసర్ ఉంటే ఎస్, కరెక్ట్. ఆయన అవును, రాజా గారికి ఒక మైక్ ఇవ్వండి, ఎక్స్ట్రా మైక్ ఒకటి ఉంటే. ఆయన మధ్య మధ్యలో పంచులు వస్తున్నాయి. మధ్యలో పంచులు కదా సార్, ఆయన వేసే ఆన్సర్లకి మీరు ఇంకా ఆన్సర్ అవసరం లేకుండా అయిపోతుంది. యాక్చువల్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఉండి చేసుకుంటే ఓకే, బట్ నా మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్తో చేయాలని. ఇప్పుడు కామాఖ్యలో కూడా నేను చేయలేదు, చిన్న కామియో చేశాను, కానీ నెక్స్ట్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ అదర్ యాక్టర్స్తో చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. యాక్చువల్లీ ఏంటంటే షూటింగ్ అప్పుడు అవి డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే షూటింగ్లోని ఆ రోజు బాగా కష్టం అయిపోయేది, అయిపోతే ఇది యాక్టర్ అయితే హ్యాపీగా క్యారవాన్లో కూర్చొని ఏసీలో కూర్చోవచ్చు అని అనుకోవడానికి మనశ్శాంతి ఉంటుంది. అదే తనే యాక్టర్, తనే డైరెక్టర్ అయితే ఆ గ్యాప్ కూడా ఉండదు. సో ఆ మనశ్శాంతి కూడా మిగలదు. ఇంకా అభి గారు ఇటండి. అయితే నేను సినిమా చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే నేను ఈ సినిమాలో ఈ పాయింట్ చూస్తే నాకు యమలీల సినిమా గుర్తొచ్చింది. నాకు ఆలీ గారు నటించిన యమలీల సినిమాలో కూడా రేపేం జరుగుతుంది అనేది ఒక పుస్తకంలో ఉంటుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఒక అంబులెన్స్లో పర్సన్ని చూసి ఏజ్ తెలిస్తే బాగుంటుందని. యమలీలలో ఉన్న అదేంటంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, రేపు ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది. కానీ మన దాంట్లో అన్ని విషయాల గురించి కాదు, ఓన్లీ ఏజ్ గురించే తెలుస్తుంది. సో ఆయుష్, ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు ఆర్ ఒక మనిషి ఎప్పట్లో చచ్చిపోతాడు. రెడ్ మీటర్ కనిపించిందంటే వాడికి ఎన్ని రోజుల్లో చావు వస్తుందనే తెలుస్తుంది. గ్రీన్ మీటర్ కనిపించిందంటే ఎంతకాలం వాడు బతుకుతాడనే. ఓకే సార్, రియాలిటీలో అంటే ఇప్పుడు ఎవరైనా మీరు బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అరే జాగ్రత్తగా వెళ్ళరా అంటేనే ఎవరు నమ్మరు, అసలు వినరు కూడా. అలాంటప్పుడు నిజ జీవితంలో అరే రేపు నువ్వు చచ్చిపోతావరా అంటే ఎవరైనా నమ్ముతారంటారా? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీరు సినిమాలో చూస్తే హీరో ట్రై చేసి చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది సినిమాలో చూస్తే బాగుంటుంది. అది డెఫినెట్గా ఆయన ట్రై చేశాడు, సినిమాలో వెళ్ళి చెప్పడానికి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. అభి గారు, సో పార్ట్ ఎప్పుడు పెడతారు ఏంటి? అంటే శక్తులు, మిగతా శక్తుల గురించి ఎప్పుడు? పార్ట్ 2 అన్నారా, పార్టీ అన్నారా? పార్ట్ 2. నేను పార్టీ చిరంజీవి పార్టీ అంటే మళ్ళీ ఏం పార్టీ? పొలిటికల్ పార్టీ లేకపోతే ఆ పార్టీ మిమ్మల్ని అడగారు. డెఫినెట్లీ బ్రదర్, ఒక 1 వీక్లో మన సినిమా ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ని బట్టి మీ అందరితోనే పార్టీ చేసుకుందాం. నేనే పార్టీ ఇస్తా. పార్ట్ 2 గురించి కూడా అడిగాను సార్. పార్ట్ 2 గురించి అడిగారు కదా, అదే సేమ్ ఆన్సర్ వచ్చిన రెస్పాన్స్. పార్ట్ 2 గురించి ఇక్కడ అడగాలి. సేమ్ ఆన్సర్ అండి. ఇది సక్సెస్ఫుల్గా అయితే ప్రొడ్యూసర్ గారు పార్ట్ 2 ఎందుకు, పార్ట్ 3 కూడా చేద్దామండి.
సార్ పార్ట్ 2 అంటే సార్ ఫస్ట్ పార్ట్ 2 అని చూడండి. అయిపోయి మీరు కదా అందరూ సార్ ప్రొడ్యూసర్ గారు హాయ్ సార్కి ఒకసారి మైక్ హియర్ సార్. ఒకటి హియర్ సార్ ఒకటి ఒక క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంటుంది. అంటే కొత్తగా సినిమాలకు రావాలన్నా, సినిమాలు రిలీజ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమంటారు? ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే సినిమాలోనే అప్పుడే మూవీ సేల్ అవుతుంది, ప్యాడింగ్ లేకపోతే సేల్ అవ్వట్లేదని చాలామంది అనుకుంటున్నారు, ఆ ఊహలో ఉన్నారు. యాజ్ ఏ మీరు ఓటీటీ ఆహా తరపున మీరేం చెప్తారు? యాక్చువల్గా ప్యాడింగ్ ఉంటేనే సినిమా సేల్ అవుతుందా లేదా ఏంటి యాక్చువల్ రీజన్? ప్యాడింగ్ అంటే ఆర్టిస్టులు అందరూ కూడా నోటెడ్ ఆర్టిస్టులు అలా వెల్ నోన్ యాక్టర్స్. మేబీ మీకు తెలుసు అండి, వీ హ్యావ్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ ఆహాలో ఆహా డైరెక్ట్ అని ఒక ఇది ఉందండి. సో మేమేం లాస్ట్ మేబీ ఐ థింక్ 3.5-4 years నుంచి స్టార్ట్ చేసామండి. దిస్ ఇస్ టు ఎంకరేజ్ స్మాల్ మూవీస్. సో మీరు ఒకసారి చూడండి, గో ఆన్ టు ద ఆహా ప్లాట్ఫామ్, మీరు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చూడండి. దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్మాలర్ మూవీస్ విచ్ డోంట్ నెసెసరీ హ్యావ్ మీ ప్యాడింగ్ ఉండదు. ఎందుకంటే బికాస్ వీ బిలీవ్ దట్ యాజ్ అ కాంటెంట్ ప్లాట్ఫామ్, అంటే ఫర్గెట్ ఓటీటీ అండి, యాజ్ అ కాంటెంట్ ప్లాట్ఫామ్ వీ వాంట్ లుక్ ఎట్ గుడ్ కాంటెంట్ అండి. రాజ్ తరుణ్ గారు చెప్పారు కదా, ఫైనలీ ఇట్ ఈస్ కాంటెంట్ దట్ విన్స్. మీరు చూడండి ఎనీ లాంగ్వేజ్లో, మీరు మలయాళంలో చూడండి, తెలుగులో ఆర్ హిందీ ఆర్ తమిళ్, there are some movies which don't have any big faces but they're doing well because of great content. Pedda movies kuda with big actors, they don't necessarily do well. So finally it's about good content, good narratives, good stories, good characters. Ade chestam and we walk the talk. Endukante Aha Direct lo we have a bunch of movies which are unknown faces but which have done well. Thank you very much. Thanks a lot and thank you very much. Thank you once again for coming here. Thank you very much. Thank you so much andi. Thank you so much each and everyone, media mitrulaki andarki kuda who joined